కేసీఆర్ ముందుగా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాడే. కేసీఆర్ గారు కాదు కదా, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినవి. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రం పసికూన అని చెప్పి తమ్ముడు సోదరుడు అంటా ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రం పసికూన కాదు. తెలంగాణ రాష్ట్రానికి ఐటీ హబ్బుల దగ్గర నుంచి మొదలు పెట్టేస్తే హైటెక్ సిటీ దగ్గర నుంచి, ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి, మీకు ఎయిర్పోర్ట్ల వద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని కంపెనీ హైదరాబాద్ వచ్చేటట్టు చేసి కాంగ్రెస్ పార్టీ. రోజు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ పథకం దగ్గర నుంచి మొదలు పెడితే 108 పథకం లాలు ఈ రాష్ట్ర ప్రజలకు చవి చూపించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదు అనేటో అవివేకం. మొట్టమొదటిగా జావేద్ గారు చెప్పండి, వినిపిస్తుంది చెప్పండి. జావేద్ గారు వినిపిస్తుంది చెప్పండి. అయితే ఏదైతే తెలంగాణ రాష్ట్రం మనం దేనికోసం తెచ్చుకున్నాం అనే విషయాన్ని ఫస్ట్ ఆ తమ్ముడు గమనించాలి. మన రాష్ట్రం దేనికోసం తెచ్చుకున్నాం అంటే నిధులు, నీరు, నియామకాలు. నిధులు ఇవాళ ఎక్కడున్నాయంటే కేసీఆర్ ఫ్యామిలీలో తప్పితే, కేసీఆర్ పార్టీ టీఆర్ఎస్ ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో సర్పంచులుగా, జెడ్పీటీసీలుగా, కార్పొరేటర్లుగా, వార్డు మెంబర్లుగా, మేయర్ వంటి వ్యక్తులను అడిగితే కేసీఆర్ పరిపాలన ఎట్లా ఉందనేది వాళ్ళు చెప్తారు. మేము చెప్పని విపక్ష పార్టీగా ఇవాళ చూసుకున్నట్లయితే నిధులన్నీ వాళ్ళ ఇంటే, వాళ్ళ కొలువులన్నీ వాళ్ళ ఇంట్లోకి తప్పితే మీకు నీరు కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట 1,30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పై కూడా అంటే ఒక్క ఎకరాకి కూడా నీళ్లు వచ్చే ఇవాళ వరకు పరిస్థితి. మొన్నటికి మొన్న మేము వెళ్ళాం, ఏది చూద్దాము కాళేశ్వరం అని, కానీ గేట్ లోపలికి కూడా రానిచ్చే పరిస్థితి లేదు. 1,30,000 ఏమైనాయో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు ఆత్మీయ బయలుదేరారు. ఆత్మీయ సమ్మేళనాలు దేనికి? వీళ్ళే డీజే పంపిస్తారు, వీళ్ళే టపాసులు పంపిస్తారు, వీళ్ళే బిర్యానీలు, చికెన్ వండి చేసి ఆడికి పంపించేసి వీళ్ళు అక్కడ పోయి వీళ్ళు పెట్టినటువంటి అన్నం తిని, వాళ్ళు చెప్పినటువంటి మాటలు విని వస్తున్నారు. అంటే ఓట్లు వేయడానికి అని చెప్పేసి వీళ్ళు అనుకుంటా ఉన్నారు. అది పొరపాటు. ఇవాళ మళ్ళీ చెప్తా ఉన్నారు, చెరువు గట్ల వెళ్ళండి, మిషన్ భగీరథ చేసినటువంటి పనుల దగ్గరికి వెళ్ళండి అని చెప్పేసి. ఇది వెళ్ళాలి ఖచ్చితంగా. వెళ్తే అక్కడ ప్రజలు సమాధానం చెప్తారు. ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీకి, కాకతీయ యూనివర్సిటీకి కూడా అట్లే గన్మెన్ లేకుండా, గన్మెన్ అంటే ఎమ్మెల్యే ఉండేటటువంటి 2 గన్మెన్లను పెట్టుకొని పోండి. అప్పుడు వాళ్ళు ఆ నిరుద్యోగ యువకుల అనేది వీళ్ళకి అర్థం అవుద్ది. ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసం ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో, సురేష్ శెట్కర్ దగ్గర నుంచి మొదలు పెడితే పొన్నం ప్రభాకర్, బలరాయక్, ఆ రోజు ఉన్నటువంటి ఎంపీలు అందరూ, రాజయ్య గారు, అందరు కలిసి కాంగ్రెస్ పార్టీయే ప్రధానంగా తెలంగాణ వచ్చేటందుకు కానీ సోనియా గాంధీ గారిని మీటుకు కానీ కృషి చేశారు తప్పితే మీ కేసీఆర్ మందు దాగి ఎక్కడ పడుకున్నారో తెలియదు, నెలకు ఒకటి వచ్చి ప్రజల్ని ఎగొట్టే స్పీచ్లు ఇచ్చేసి పోయాడు తప్పితే ఎక్కడ తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసినట్టుగా గొప్పలు చెప్పుకునేటటువంటి కేసీఆర్ ఏదైతే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చేస్తామని చెప్పేసి దళిత ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొదలు పెడితే మొన్నటికి మొన్న ఇచ్చినటువంటి దళితులకు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నటువంటి హామీ వరకు కూడా ఏ హామీ నెరవేర్చే పరిస్థితి కేసీఆర్ది. ఒక్క నిరుద్యోగులు ఆ రోజు ఉన్న పరిస్థితిలో ఇవాళకి చూసుకున్నట్లయితే సుమారు 40 లక్షల మంది నిరుద్యోగులు